నమస్తే, నా పేరు పిబి చారి. గత వీడియోలో జీవకణం యొక్క పరిణామ క్రమాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో జీవుల పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ యొక్క విషయాలను గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. చార్లెస్ డార్విన్ అనే ఆయన క్రమ వికాస పరిణామం, జీవుల యొక్క క్రమ వికాస పరిణామాన్ని గురించి ఆయన వివరించారు. ఈ చార్లెస్ డార్విన్ అనే ఆయన బ్రిటన్లో, ఇంగ్లాండ్లో షూస్బరీ అనేటువంటి పట్టణంలో ఆయన జన్మించాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి ప్రకృతి పరిశీలన మీద చాలా ఇంట్రెస్ట్. వివిధ రకాల పురుగుల్ని, పక్షుల్ని సేకరించి వాటిని పరిశీలిస్తూ గడిపేవాడు. అయితే వాళ్ళ తండ్రి ఇతను డాక్టర్ అవ్వాలనేది పాపం ఆయనకున్న పెద్ద కోరిక. అలానే డాక్టర్ గురించే ఆయన్ని పంపించారు. కానీ డాక్టర్ చదువు మధ్యలోనే ఆపేసి ఆయన వెనక్కి వచ్చాడు. అయితే ఈ డార్విన్ అక్కడ నుంచి, అంటే లండన్, బ్రిటన్ నుంచి ఒక ఓడ, బీగల్ అనేటువంటి ఓడ ప్రకృతి పరిశీలన కోసం వెళుతున్న విషయాన్ని తెలుసుకొని ఈయన 1831లో ఆ బీగల్ ఓడ ఎక్కాడు, చేతిలో బైబిల్ పట్టుకొని. ఆయన ప్రయాణం అయిపోయి వచ్చిన తర్వాత ఆయన పాస్టర్ అవుదాము అన్నది ఆయన ఉద్దేశం. ఈ ఓడలో ఆయన బయలుదేరి 1831లో బయలుదేరి 1836లో ఆ ఓడ దిగాడు. ఈ 5 ఏళ్లలో ఏమైంది? ఈ ఓడ బ్రెజిల్ ఈక్వెడార్ ప్రాంతంలోని ఒక 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న గెలాపాగోస్ అనేటువంటి దీవిలో ఈ ఓడ ఆగింది. ఆయన ఆ లోయలోకి, ఆ గెలాపాగోస్ దీవిలోకి ఆయన ఎంటర్ అయ్యి చూస్తే ఆయనకి ఎప్పుడూ చూడనన్ని విచిత్ర జీవజాతులు అక్కడ ఆయనకి దర్శనమిచ్చాయి. వాటిని ఆయన పరిశీలించాడు. అందులో పించెస్ అనేటువంటి మన పిచ్చుక జాతికి సంబంధించిన, పిచ్చుకలను పోలిన వాటి యొక్క ముక్కులని ఆయన పరిశీలించాడు. అందులో 18 రకాల ముక్కులు కలిగినటువంటి పించెస్ పక్షులు ఉన్నాయని ఆయన గ్రహించాడు. అలానే తాబేలు యొక్క కవచం, దానిపైన ఉన్నటువంటి కవచం, ఆ కవచాన్ని, దానికి ఉన్న షేప్స్, ఆకారాలని, రకరకాల ఆకారాలని ఆయన పరిశీలించి ఏమిటి ఈ ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఎలా వచ్చింది, ఇన్ని జీవజాతులు ఎలాగా ఆవిర్భవించాయి అని ఆయన పరిశీలించి పరిశోధించి 1,00,000కు పైగా నమూనాలను సేకరించి వాటి నుంచి ఆయన వచ్చిన కంక్లూజన్ ఏమిటి అంటే ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. అది ఏమంటే న్యాచురల్ సెలక్షన్, ప్రకృతి ఎంపిక. అయితే ఈయన పుట్టిన సంవత్సరంలోనే ఒక లామార్క్ అనేటువంటి ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు ఒక గొప్ప ఐడియా ఇచ్చాడు. ఆయన ఒక జీవజాతి నుంచి మరొక జీవజాతి ఆవిర్భవించింది అని దృఢంగా నమ్మేటువంటి వ్యక్తి. అయితే ఆయన ఏం చెప్పాడు అంటే, అది ఎలా జరిగిందని ఆయన ఏమని చెప్పాడంటే, ఆ రోజుల్లో యూరోపియన్లకి జిరాఫీ అనేటువంటి జంతువు పరిచయం అయినటువంటి కాలం. ఈ జిరాఫీ ప్రతిరోజు చెట్టు పైనున్న ఆకులు అందుకుంటూ ఆ క్రింది ఆకులు అయిపోతే మెడని బాగా చాచి పై ఆకుల్ని అందుకుండేటువంటి పని చేస్తూ ఉండగా, అలానే పై ఆకులు అయిపోతే దానిపైన ఉన్నటువంటి ఆకులను అందుకోవటానికి మెడను బాగా చాచింది. అలా కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగినందువలన పొడవాటి మెడ వచ్చింది జిరాఫీకి అని ఆయన చెప్పాడు. ఓహో, ఏదైనా శరీరంలో ఒక భాగాన్ని బాగా ఉపయోగిస్తే అది బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట అని అనుకుంటున్నారు. కానీ ఒక ఆయన ఇది అవునో కాదో పరీక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఆయనే అగస్తు వైజ్మెన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త.
ఆయన జిరాఫీ మీద ప్రయోగాలు చేయాలని అంటే జిరాఫీ లైఫ్ టైం ఎక్కువ. ఆ జిరాఫీకి బిడ్డలు పుట్టాలి, ఆ బిడ్డలు మళ్ళీ పెద్ద అవ్వాలి, దాని మీద పరిశోధన చేయాలి, ఆ తర్వాత దానికి బిడ్డలు పుట్టాలి, ఆ బిడ్డలు పెద్ద అవ్వాలి. ఈ లోపల పరిశోధన చేస్తున్న సైంటిస్ట్కి అస్సలు చనిపోతాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే తొందరగా పునరుత్పత్తి అయ్యేటువంటి ఎలుకల్ని పట్టుకొచ్చాడు. మగ ఎలుక ఆడ ఎలుకని పెట్టి వాటికి వాటికి ఏం చేశాడు, మగ ఎలుక ఆడ ఎలుకల్ని తీసుకొచ్చి వాటి తోకల్ని కత్తిరించాడు. వాటి సంపర్కం ద్వారా వాటి పుట్టేటువంటి బిడ్డలకి తోకలు లేకుండా పుడతాయా లేదా అనేది ఆయన గమనించాడు. అయితే ఆ తర్వాత వాటి పొడుగాండి తోకలే పుట్టాయి. మళ్ళీ తోకలు కత్తిరించాడు. మళ్ళీ సంపర్కం చేయడం ద్వారా మళ్ళీ బిడ్డలను కన్న తర్వాత వాటి తోకలు చూశాడు. వాటి తోకలు కూడా పొడుగ్గానే ఉన్నాయి. ఇలా 25-30 తరాల ఎలుకల్ని ఆయన పరిశోధించి చూస్తే ఇలాగా ఎలుకలకు తోకలు కత్తిరించినంత మాత్రాన తోకలు లేని ఎలుకలు ఉత్పన్నం కావు అన్న కంక్లూజన్కి ఆయన వచ్చాడు. అంటే ఒక జంతువు, ఒక జీవి తన పరిసరాల్లో జీవితకాలంలో పరిసరాల్లో వచ్చినటువంటి మార్పులు తన శరీరంలో వస్తాయి అన్నది తప్పు అని తేలింది. అంటే మనం జిమ్కి వెళ్ళి బాగా కండలు వృద్ధి చేసుకున్నాం అనుకో, అవి మన బిడ్డలకు వస్తాయి అన్న గ్యారంటీ ఏమన్నా? అలా అనమాట. అయితే మరి డార్విన్ గారు చెప్పిన న్యాచురల్ సెలక్షన్ ఏంటి, అది మనం పరిశీలిద్దాం. డార్విన్ గారు ఏం చెప్పారంటే న్యాచురల్ సెలక్షన్ అన్నటువంటి మాట గురించి ఆయన చెప్పినప్పుడు, న్యాచురల్ సెలక్షన్ అంటే ఒక జీవి తన తల్లిదండ్రులకు కన్నా భిన్నంగా లేదా కొత్త రకంగా పుడితే ఆ పుట్టిన ఆ జీవి తన పరిసరాలతో తన వాతావరణంతో సర్దుకుపోయే లక్షణాలు కలిగి ఉంటే అది బ్రతుకుతుంది, లేకపోతే అది అంతరిస్తుంది. అంటే తల్లిదండ్రులకి కన్నా భిన్నంగా పుట్టినటువంటి ఒక బిడ్డ తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు సర్దుబాటు కలిగే లక్షణాలు కలిగి ఉంటే ఆ లక్షణాలు తిరిగి తన బిడ్డలో చూపించగలిగితే అప్పుడు అది ఎవల్యూషన్లో భాగమైనట్లు. బిడ్డని కనకపోతే అంటే సంతానం లేకపోతే ఏవైనా మార్పులు వస్తే అవి అంతటితోటే అంతరించిపోతాయి. మార్పులు రావాలి, అవి ఉపయోగకరమైన మార్పులు అయి ఉండాలి. ఆ ఉపయోగకరమైన మార్పులు తిరిగి తన బిడ్డల్లో తన సంతానంలో కూడా చూపించగలగాలి. అలాగా వచ్చిన ఈ మార్పుల కారణంగానే ఈ ప్రకృతిలో ఇన్ని లక్షల జీవజాతులు ఆవిర్భవించాయని, ఇంత వైవిధ్యం ఏర్పడిందని చార్లెస్ డార్విన్ భావించాడు. చుట్టుపక్కల పరిసరాలతో వాతావరణంతో సర్దుకుపోగలిగిన లక్షణాలు ఉన్న శారీరక లక్షణాలు ఉన్న జీవులు మాత్రమే మనగలుగుతాయి. ఆ లక్షణాలని తన బిడ్డలకి ఇచ్చి అభివృద్ధి చేస్తాయి. అలా లేని జాతులు జీవులు అంతరించిపోతాయి. ఉదాహరణకి పచ్చిక బయళ్ళలో పురుగులు ఉంటాయి, మనందరం చూస్తూనే ఉంటాం. ఆ పురుగులు తినడానికి పక్షులు వస్తాయి, తింటుంటాయి. అయితే పచ్చిక లాంటి రంగు కలిగిన పురుగులు కనుక ఉంటే పక్షుల నుంచి తప్పించుకునే అవకాశం ఎక్కువ. పచ్చిక రంగు లాంటి రంగు లేని పురుగులు పక్షులకు ఆహారం అయిపోతాయి. అంటే తన జాతి అంతరించిపోతుంది. పచ్చిక లాంటి రంగు దేహానికి కలిగినటువంటి పురుగులు మాత్రమే అభివృద్ధి అయ్యి సంతానాన్ని అభివృద్ధి చేస్తాయి. అలానే జింకలు ఉన్నాయి. వేగంగా పరిగెత్తగలిగిన జింకలు పులులకి సింహాలకి ఆహారంగా అవ్వవు. వేగంగా పరిగెత్తలేని జింకలు వీటికి ఆహారం అవుతాయి. కొన్ని తరాల తర్వాత కూడా వేగంగా పరిగెత్తగలిగినటువంటి జింకలే తన యొక్క జాతిని అభివృద్ధి పరచుకోగలుగుతాయి, తన సంతానానికి ఆ లక్షణాలకు ఇచ్చేట్లుగా ఉంటాయి. అలా లేనివి అవి అంతరించిపోతాయి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ధ్రువ ప్రాంతంలో ఎలుకబంట్లు ఉంటాయి. అక్కడున్న చలి వాతావరణానికి వాటి ఒంటి నిండా రోమ సంపద బొచ్చు ఉంటుంది. ఆ ఎలుకబంట్లలో
ఒక బిడ్డకి కనుక రోమ సంపదే లేకపోతే అది 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 ఉండదు. అది అది తక్కువ టైంలోనే ఆ వాతావరణం తట్టుకోలేక అంతరించిపోతుంది. అందువలన అందులో ఆ ఎలుకబంట్లు తన వాతావరణాన్ని తట్టుకునేట్టుగా రోమ సంపద కలిగినటువంటి జీవులు మాత్రమే నిలబడగలుగుతాయి, తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాయి. ఇంకా చెప్పుకోవాలంటే నెమలి ఉంది, మొగ నెమలి ఉంది. మొగ నెమలి అందంగా పురి విప్పగలిగి ఆడనెమలిని ఆకర్షించినప్పుడే తను సంతానం అనేది అభివృద్ధి అవుతుంది. అందంగా పురి విప్పలేనటువంటి మగనెమలి పెట్ట నెమలిని ఆకర్షించలేదు. దాంతో ఆ సంతానం అనేది అభివృద్ధి కాదు, అంతరించిపోతుంది. అంటే ఏ విధమైన శరీర నిర్మాణం జీవి మనుగడకు అవసరం ఉంటుందో అలాంటి శరీర నిర్మాణాన్నే ప్రకృతి మరింతగా ప్రోత్సహిస్తుంది. సహాయకరమైనటువంటి లక్షణాలతో పుట్టి అభివృద్ధి అవుతున్న జీవులు మాత్రమే, వాటి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తట్టుకోగలిగిన జీవులు మాత్రమే, అలాంటి శరీర నిర్మాణం కలిగిన జీవులు మాత్రమే, వాటిని మాత్రమే ప్రకృతి సెలెక్ట్ చేసి మరింతగా అభివృద్ధి పరుస్తుంది. అయితే భూమి మీద నివసించడానికి ఆహారము పరిమితంగా ఉంటుంది. జీవుల యొక్క సంతానం విపరీతంగా ఉంటుంది. ఒకే జాతికి చెందిన జీవులు కానీ భిన్న జాతికి చెందిన జీవులు కానీ ఆహారం గురించి నిరంతరం సంఘర్షిస్తూ ఉంటాయి. అందులో అత్యధిక భాగం చచ్చిపోతాయి. కొన్ని చిన్న చేపలు పెద్ద చేపలకి చిక్కి మింగేసినట్లే చిన్న జీవులు పెద్ద జీవులకి ఆహారం అయిపోయి కొన్ని అంతరించిపోతాయి. కొన్ని సంతానాన్ని కనకముందునే చనిపోతాయి. అయితే ఒకే జాతి జీవులకి ఒకే రకమైన ఆహారానికి అలవాటు పడి ఉంటాయి. అలాంటి ఆహారం అనంతంగా దొరక్క అవి కూడా కొన్ని చచ్చిపోతాయి. అంటే ఏమిటి దీని సారాంశం అనంటే, జీవన సంఘర్షణలో ఏ జీవి అయినా ఏ జాతి అయినా తన జీవన సంఘర్షణలో పరిస్థితుల్ని తట్టుకొని చుట్టుపక్కలున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే శరీర నిర్మాణం ఉన్న జీవులు మాత్రమే బ్రతికి బట్ట కడతాయి, మిగిలినవి అంతరించిపోతాయి. అదే స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. ప్రతి ప్రాణి, జంతువు కానీ వృక్షం కానీ తన శారీరక లక్షణాలనే తన బిడ్డలకు కూడా అందిస్తుంది. కుక్కకి కుక్కే పుడుతుంది, పిల్లికి పిల్లే పుడుతుంది. అయితే పుట్టిన బిడ్డల్లో స్వల్పమైన తేడాలు ఉంటాయి. ప్రతిదీ కూడాను ముమ్మూర్తుల ఒకే రకమైన పోలిక కలిగినవిగా ఉండవు, కొద్దిపాటి తేడాలు ఉంటాయి. అయితే ఈ తేడాలలో కొన్ని సహాయకరమైనటువంటి తేడాలు ఉంటాయి, కొన్ని అపాయకరమైనటువంటి తేడాలు ఉంటాయి. సహాయకరమైనటువంటి తేడాలు ఉన్నటువంటి జీవజాతులు తన సంతానానికి అలాంటి లక్షణాలను ఇచ్చి అభివృద్ధి అవుతాయి. హానికరమైన లక్షణాలతో పుట్టినటువంటివి అంతరించిపోతాయి. ఈ సహాయకరమైన లక్షణాలతో పుట్టినటువంటి వాటికి బిడ్డలు కూడాను మళ్ళీ కొన్ని సహాయకరమైన తేడాలతోటి, కొన్ని అపాయకరమైనటువంటి తేడాలతోటి, హానికరమైనటువంటి తేడాలతోటి మళ్ళీ అవి పుడతాయి. వాటిలో హానికరమైనవి అంతరించిపోతాయి, మళ్ళీ అనుకూలమైనటువంటి తేడాలు కలిగినటువంటివి మళ్ళీ అవి పునరుత్పత్తిని చేసుకుంటాయి. ఈ విధంగా ఒక తరం నుంచి మరొక తరానికి జీవులలో మార్పు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే అనేక తరాలకి వెళ్ళేటప్పటికీ మొదటి జీవికి ఈ చివరి జీవికి మధ్య చాలా తేడా ఉంటాయి. కొన్ని లక్షల ఏళ్ళు గడిచేటప్పటికి ఒక జాతి నుంచి కొత్త జాతే ఆవిర్భవిస్తుంది. న్యాచురల్ సెలక్షన్లోని పరిణామ క్రమం ఇలా ఉంటుంది అని చార్లెస్ డార్విన్ చెప్పాడు. అయితే ఇక్కడ ఒక తత్వవేత్త గురించి చెప్పుకుందాం. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. ఈయన అలెగ్జాండర్కి గురువు కూడా.
ఈయన చాలా తెలివైనటువంటి వాడు అని ఆ రోజుల్లో, అంటే ఆయన క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి సంబంధించిన వాడు, ప్రపంచంలోని నాలెడ్జ్ అంతా ఆయన దగ్గరే ఉందని భావించేటువంటి రోజులవి. ఆయన ఏం చేశాడు అని అంటే, చిన్న కీటకాల నుంచి మొదలుకొని కోతుల వరకు, కోతుల నుంచి మొదలుకొని మనుషుల వరకు ఆయన దీనికన్నా ఇది బెటరు, దీనికన్నా ఇది అడ్వాన్స్డ్, దీనికన్నా ఇది మోర్ అడ్వాన్స్డ్ అని ఈ జీవజాతులన్నింటినీ వర్గీకరించాడు. మరి అరిస్టాటిల్ ఆ మాట చెప్తే డార్విన్ ఏం చెప్పాడు? కిందకి చిన్న కీటకం నుంచి మనిషి వరకు ఒకటే లైన్ అన్నాడు. అరిస్టాటిల్ వీటిని నిచ్చెన మెట్ల మీద నిలబడితే ఇది కింద నుంచి పైదాకా ఒకటే లైన్ అన్నాడు డార్విన్. దీనికన్నా ఇది అడ్వాన్స్డ్, దీనికన్నా ఇది మోర్ సఫిస్టికేటెడ్, దీనికన్నా మరింత అభివృద్ధి చెందింది అనలా, ఇవన్నీ ఒకటే లైన్ అన్నాడు. కింద మెట్ల నుంచి పై వరకు ఉన్నటువంటి, కింద కీటకా నుంచి మనిషి వరకు ఒకటే గీత గీశాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ జీవజాతులన్నీ ఒకప్పుడు ఒక జీవి నుంచే ఆవిర్భవించినవే, అయితే ఒక రోజులో పుట్టలేదు. కొన్ని కోట్ల పరిణామ క్రమంలో ఈ జీవజాతులన్నీ ఆవిర్భవించాయి. అందులో ఎన్విరాన్మెంట్కి తట్టుకోగలిగినటువంటి జీవులు బ్రతికి అభివృద్ధి అయినాయి, తట్టుకోలేనటువంటి జీవులు అంతరించిపోయాయి. డార్విన్ ఒక మెకానిజాన్ని, ఈ ప్రపోజ్డ్ ఏ మెకానిజం ఏమిటి అని అంటే, ఆ ప్రక్రియ ఏమిటి అంటే, ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ సెలెక్షన్. ఇవన్నీ ఆయన ఒక చోట నోట్స్ రాసుకుంటూ ఉండగా ఆయనకి ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ అనేటువంటి ఆయన 1855లో ఒక ఉత్తరం రాశాడు, ఒక వ్యాసం రాశాడు. నూతన జాతుల ఆవిర్భావానికి ఆధార సూత్రాలు అనే హెడ్డింగ్ శీర్షికతోటి ఒక వ్యాసాన్ని రాసి, ఈ వ్యాసాన్ని పరిశీలించమని చెప్పి డార్విన్కి పంపించాడు ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్. అది చదివితే ఇంతవరకు డార్విన్ ఏం కనిపెట్టాడో ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ కూడా మక్కిగా అదే కనిపెట్టాడు. ఆశ్చర్యపోయాడు డార్విన్. ఆయన స్నేహితులందరూ, మీకు రావాల్సిన ఘనత మరొకళ్ళకి పోతుందయ్యా, తొందరగా నువ్వు గ్రంథాన్ని రాసేయమని చెప్పేసి ఆయన ఒత్తిడి చేస్తే, అయినా కూడా ఆయన ధైర్యం చాలక ఇంకా కొన్ని రుజువులు, సాక్ష్యాల గురించి ఆయన పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. అయితే 1858లో, అంటే ఇంకొక 3 సంవత్సరాల తర్వాత, ఇదే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ మరొక వ్యాసాన్ని రాస్తూ డార్విన్కి పంపిస్తూ, మీరు పసిఫిక్ ఓషన్లో, అంటే గెలాపగోస్, బ్రెజిల్, ఈక్వెడార్ ఆ ప్రాంతంలో మీరు తిరిగారు కదా, తిరిగి పరిశోధించారు కదా, నేనైతే మలేషియా, సింగపూర్ ప్రాంతాల్లో తిరిగి నేను పరిశోధించాను. నాకు ఇలా అనిపించింది, మీరు దీన్ని తీసుకొని ఏంటో కొంచెం చూడండి అని చెప్పేసి ఆయన ఆ లెటర్ రాస్తే, ఆ లెటర్ ఎలా ఉంది అని అంటే, ఆయన 20 ఏళ్ల పాటు చార్లెస్ డార్విన్ కష్టపడి నోట్ చేసుకున్నటువంటి ఒక గ్రంథం అనుకుంటే, ఆ గ్రంథానికి ఇది ఒక సంగ్రహ రూపంలాగా ఉందట. అంటే గ్రేట్ మెన్ థింక్ ఎలైక్ అన్నటువంటిది ఇక్కడ రుజువైంది. ఈయన చేసిన పరిశోధన, ఆయన చేసిన పరిశోధన రెండు ఒకటిగా ఉండటంతో వెంటనే ఆయన తన గ్రంథాన్ని పూర్తి చేశాడు చార్లెస్ డార్విన్. దాని పేరే జీవజాతుల పుట్టుక, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. అయితే ఎంత గొప్పవాడో చార్లెస్ డార్విన్. ఆయన స్వతంత్రంగా పరిశోధించినటువంటి వాటి యొక్క ఫలితాలు, అలానే ఆయనకన్నా చిన్నవాడైన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ చేసినటువంటి పరిశోధనలు రెండు ఒకటిగా ఉన్నాయి. కాబట్టి ఆయన దాన్ని లండన్లోని లిన్నేయస్ సొసైటీకి లేదా రాయల్ సొసైటీకి దాన్ని సబ్మిట్ చేసేటప్పుడు, నేను రాసినవే కాదు, నాకులాగా కూడాను ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ అలానే ఆలోచించాడు, అలానే పరిశోధించాడు, అలాంటి ఫలితాలే వచ్చాయి. కాబట్టి మా ఇద్దరి యొక్క విషయాల్ని మీరు పరిశీలించమని చెప్పేసి అని వాళ్ళకు ఉత్తరం రాశారు. అంటే ఎంతటి గొప్ప వ్యక్తో చార్లెస్ డార్విన్ దీన్ని బట్టి అర్థమవుతుంది.
ఈ వీడియోలో చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన క్రమ వికాస పరిణామాన్ని గురించి మనం చర్చించుకున్నాం. ఈ పరిశోధనల యొక్క చార్లెస్ డార్విన్ యొక్క పరిశోధనలతోటి క్రిస్టియన్ మతానికి తగిలిన దెబ్బ ఎలాంటిదంటే ఇక మళ్ళీ అది లేవలేనంతగా తగిలినటువంటి దెబ్బ తగిలింది. ఈ మత విరోధ భావాలు ఎలాగా ఉన్నాయో మనం తర్వాతి వీడియోలో చర్చించుకుందాం. నమస్తే.